మిత్రులారా నమస్తే. అరవింద్ కేజ్రీవాల్ వాట్ నెక్స్ట్? ఏమిటి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? అరవింద్ కేజ్రీవాల్ వేసేటటువంటి తరువాతి ఎత్తు ఏమిటి? ఏమి వ్యూహం ఉంది ఆయన మైండ్లో? ఇది ఆయన సహచరులకు, ఆయన పార్టీ వర్గాలకే కాదు, ప్రత్యర్థులకే కాదు, రాజకీయ విశ్లేషకులకు, మీడియా వర్గాలకు కూడా అర్థం కాకుండా ఉందండి పరిస్థితి. అది సరే, ఆయన నిజాయితీపరుడా, అవినీతిపరుడా? ఈ ప్రశ్నతో నేను ఢిల్లీ వాసులని అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి అడుగుతానంటున్నాడు. వాళ్ళ నాయకులు అందరూ అడుగుతారు. రేపు ఫిబ్రవరికి ముందే నవంబర్లోనూ డిసెంబర్లోనూ ఎన్నికలు జరపాలంటున్నారు. జరుపుతారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు ఏమిటి అనేది పక్కన పెడదాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అవినీతిపరుడైనటువంటి ముఖ్యమంత్రి పదవిని పట్టుకుని వేలాడుతున్నాడు కాబట్టి వాడికి ఓటేస్తారని వాళ్ళు అడుగుతారు ప్రత్యర్థులని పదవి నుంచి తప్పుకున్నాడు. జైల్లో పెడదామనుకున్నారు, అక్కడే ఉంచుదామనుకున్నారు. ప్రత్యర్థులకు వీలు కాలేదు, చట్టాలు ఒప్పుకోలేదు, కోర్టులు మొట్టికాయలు వేశాయి. ఇవన్నిటి నుంచి కూడా బయటపడ్డాడు. ఇక ఆ ఢిల్లీ లిక్కర్ స్కాములో అది అసలు నిజంగా స్కామ్ జరిగిందా లేదా ఏమిటి అనేది కోర్టులు తేల్చాలి, న్యాయమూర్తులు తీర్పులు చెప్పాలి. వాటిలో బయటపడతాడా లేదా అనేటటువంటిది పక్కన పెడితే, ఇంతవరకు ఆయన కేసులో జరిగినటువంటి చర్చలు, వాదోపవాదాలు, కోర్టులో జరిగినటువంటివి అన్నీ చూస్తే కోర్టు వారికి మాత్రం ఆయన మీద ఆరోపణలను నిరూపించుకోలేకపోతుంది ఈడీ కానీ సిబిఐ కానీ అనేటటువంటి అవగాహన అయితే కోర్టులోకి వచ్చిందని మనకు అర్థమవుతుంది. 22 నెలలు ఆలోచించి ఎందుకు ఆయన మీద కేసులు పెట్టారని చెప్పి మొన్న కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నాడు కదండి, మీరందరూ కూడా ఏ పంజరంలోనో చిలకల్లాగా పనిచేస్తున్నారని చెప్పి సిబిఐ, ఈడీ లాంటి వాళ్ళకి ఆయన మొట్టుకాయలు వేశాడు కదా, అందరికీ మనకు తెలుసు కదా. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి కేజ్రీవాల్కి. ఆయన నిజాయితీపరుడుగా బయటపడతాడా లేదా అనేటటువంటిది న్యాయస్థానంలో ఎలా బయటపడతాడు, అలాగే ప్రజా న్యాయస్థానంలో ఎలా బయటపడతాడు అనేటటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే ఇప్పుడు ఆయన ప్రస్తుతానికైతే ఆతిషి సింగ్ని ముఖ్యమంత్రిగా పెట్టాడు, కానీ రేపు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడా? ప్రస్తుతానికి ఆయన్నే ముందు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా ప్రచారం చేయవచ్చు. అసలు మనసులో ఏమిటి? నిజంగా ఢిల్లీ వాసులు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడితే ఎస్ నేను నిజాయితీపరుడినే, అందుకనే నాకు ప్రజలు ఓట్లు వేశారు అని చెప్పి ఆయన ఢిల్లీలో సీఎం పీఠం మీద కూర్చుంటాడా? ఇవన్నీ కూడా తర్జన భర్జనలు కాదు. ఆయన మనసులో ఏముండి ఉండవచ్చు అనేది ఆలోచన చేస్తే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇక జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేయడానికి ఆల్రెడీ ఇప్పటికే తన స్టాంప్ ఏమిటో వేశాడు, తన మార్క్ ఏమిటో చూపించాడు. ఢిల్లీలో పరిపాలన చేశాడు, పంజాబ్లో పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ స్టేట్స్లో, ముఖ్యంగా ఢిల్లీలో విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఆయన చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి దేశానికి అంతటికీ కూడా ఆదర్శప్రాయము అనేటటువంటిది అందరూ కూడా, ఆయన ప్రత్యర్థులు కూడా ఆ విషయంలో అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆయన ఒక నేషనల్ ఫిగర్గా మొత్తం పొలిటికల్ ఎరీనాలో ఎమర్జ్ అవుతూ వచ్చాడు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ పిఎమ్మా, లేకపోతే మమతా బెనర్జీ పిఎమ్మా, లేదా నితీష్ కుమార్ ఈ ఇండియా బ్లాక్లో ఉంటే ఆయన పిఎమ్మా అనేటటువంటి చర్చలు పక్కకు వెళ్ళి వై నాట్ అరవింద్ కేజ్రీవాల్ అనే మాట ముందుకు వచ్చిందనుకోండి, దాన్ని ఎవరైనా కాదనగలరా? ఇండియా బ్లాక్లో ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కాదనగలరా? ముఖ్యమంత్రిగా ఆయన తన సత్తా ఏమిటో, తన నిజాయితీ ఏమిటో అనేటటువంటిది కోర్టులో ఎలాగో తేలుతుంది. తన సత్తా ఏమిటో, తను ఏం చేయగలడో, ప్రజా పరిపాలనలో ఒక ముఖ్యమంత్రిగా తాను ఏం చేయగలడో, ఏం చేశాడో అంతా కూడా నిరూపించుకున్నాడు కదా. కాబట్టి సో ఒక అవకాశం ఈయనకు కూడా ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందని ప్రతిపక్షాల నాయకులు అందరూ కూడా అనుకోవచ్చు, ప్రజలు కూడా అనుకోవచ్చు కదా. ఒక ఛాన్స్ అయితే ఉంది కదా, ఈ ఛాన్స్ అయితే. కాబట్టి కేజ్రీవాల్ మైండ్లో నేషనల్ పాలిటిక్స్లో చక్రం తిప్పాలనేటటువంటి ఒక ఉద్దేశం అయితే ఉండి ఉండొచ్చు. నెక్స్ట్ స్టెప్ కేజ్రీవాల్ వేసేటటువంటి నెక్స్ట్ ఎత్తు అదే. కాబట్టి మిత్రులారా,
కేజ్రీవాల్ని ఇరకాటంలో పెట్టాము, ఆయన్ని పదవి నుంచి దింపేశాము, ఆయన సీఎం కుర్చీ నుండి కింద పడ్డాడు, అది ఇది అని వాళ్ళంటే ఆయన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకోవచ్చు. కానీ ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు అసలు విషయం ఏమిటో అనేటటువంటిది, అసలు కేజ్రీవాల్ ఏమిటి, వాట్ ఈస్ కేజ్రీవాల్ అనేటటువంటిది, కేజ్రీవాల్ దమ్ ఏంటో అనేటటువంటిది ఆయన ముందు చూపించడానికి ఏవేవో వ్యూహ రచనలు ఆయన మైండ్లో అప్పటికే రచించబడి ఉంటాయి. ఈ పాటికే రచించబడి ఉంటాయి. స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఇక ఆయన ప్రకటించడమే, సడన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, తమ పార్టీ నాయకులు ఉంటారు, ఒక విషయం, ఒక నిర్ణయం డిక్లేర్ చేసేస్తాడనమాట. సో నెక్స్ట్ ఏమి నిర్ణయాన్ని కేజ్రీవాల్ డిక్లేర్ చేయబోతున్నారు, ఏమిటి అనౌన్స్ చేయబోతున్నాడు, తన స్టెప్ ఏమిటి అనేటటువంటిది మనం కూడా కాలంతో పాటే ఎదురు చూద్దాం. ఆయన ప్రత్యర్థి పార్టీల వారికి అయితే మాత్రం గుబులుగా ఉంది, ఏం చేస్తాడు కేజ్రీవాల్ అని. ఇది మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.